ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నారాయణపేట జిల్లా మాగనూరు పోస్ట్ ఆఫీస్లో బీపీఎం తన చేతి వాటాన్ని ప్రదర్శించాడు. సుకన్య సమృద్ధి యోజనలో ఖాతాదారులు జమ చేసినటువంటి లక్షల రూపాయల డబ్బులతో అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. ఈ ఘటన అంతా కూడా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే మాగనూరు పోస్ట్ ఆఫీస్లో బీపీఎంగా పనిచేస్తున్నటువంటి ధనుంజయ్ అనేటటువంటి వ్యక్తి చాలామంది ఖాతాదారుల అకౌంట్ల దగ్గర నుంచి తన ఖాతాకు లక్షల రూపాయల సొమ్మును ట్రాన్స్ఫర్ చేసుకొని ఉడాయించినటువంటి ఘటన జనవరిలో వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎవరైతే బాధితులు ఉన్నారో ఖాతాదారులంతా కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ రోజు వరకు కూడా సమగ్ర విచారణ చేయాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆ ఖాతాదారులంతా కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా నత్తనడకన విచారణ కొనసాగిస్తున్నారంటూ కూడా బాధితులంతా కూడా మరోసారి ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. పోస్ట్ ఆఫీస్లో మాగనూరు పోస్ట్ ఆఫీస్లో 760 ఖాతాలు ఉండగా 172 సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ఉన్నాయి. అందులో 57 మందికి సంబంధించినటువంటి ఖాతాల్లో అవకతవకలు జరిగినట్టుగా ఎవరైతే పోస్ట్ ఆఫీస్కు సంబంధించినటువంటి అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారంతా కూడా గత కొన్ని రోజులుగా విషయం బయటపడ్డప్పటి నుంచి కూడా తాము జమ చేసినటువంటి డబ్బు, తాము నష్టపోయినటువంటి డబ్బంతా కూడా తిరిగి పొదుపు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ పోస్ట్ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నట్టుగా వాపోతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఈ రోజు వరకు జనవరిలో ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా తమకు పూర్తి స్థాయిలో న్యాయం చేయట్లేదు. ఇకనైనా విచారణ వేగవంతం చేయాలి, తాము నష్టపోయినటువంటి తమందరికీ కూడా న్యాయం చేయాలంటూ కూడా ఖాతాదారులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.